ప్రెస్ ద లార్డ్ నిజమైన స్వరం. ఏప్రిల్ 9, 2026 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అందిన వాగ్దాన పరిచర్య. నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనం. ప్రియమైన దేవుని వారలారా, దేవుడి మాటను ఇర్మియా గారితోనే సెలవిస్తున్నారు. ఎందుకు ఇర్మియా గారిని నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పిస్తాను అని అంటున్నారు అని అంటే, ముందు మనం చూసినట్లయితే, కాబట్టి యెహోవా ఎలాగూ సెలవిచ్చాను, నీవు నా తట్టు తిరిగిన ఎడల అంటే ఇర్మియా గారు కూడా దేవునికి వ్యతిరేకిగా ఉన్నారు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టు తిరుగుదురు గాని నీవు వారి తట్టునకు తిరగకూడదు అని ఒక హెచ్చరికనుగా దేవుడు ఇర్మియా గారికి సెలవిస్తున్నారు. ప్రియమైన దేవుని వారలారా, ఇర్మియా ఒక ప్రవక్త, దేవుడు నియమించుకున్న ప్రవక్త. దేవుని పిల్లలకు మధ్యవర్తగా దేవుడు అతన్ని నియమించుకున్నారు చిన్ననాటిలోనే. అయితే యెహోవా ఇర్మియాకు అనేక మార్లు ప్రత్యక్షమై దేవుని యొక్క ఉద్దేశములను ప్రజలకు చెప్పమన్నప్పుడు అతడు తిరస్కరించే ఒక స్వభావం మనం చూస్తాము. భక్తులందరూ కూడా దేవుని యొక్క మాటకు ఒకానొక సమయం మందు వ్యతిరేకులై ఉంటారు. వాళ్ళలాగే ఇర్మియా గారు కూడా దేవుని మాటకు వ్యతిరేకంగా ఉండటం వల్ల దేవుడు అతను విడిచిపెట్టవచ్చు. అందుకే మరలా నీవు నా తట్టు తిరిగితే నేను నీ నోటికి తోడై ఉంటాను, నీవు నా సన్నిధి నుండినట్లు నేను నిన్ను తిరిగి రప్పిస్తాను అని దేవుడు సెలవిస్తున్నారు. మనం ఒక మాటని జ్ఞాపకం చేసుకుంటే, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో, అనేక విషయములలో మనము అందరము తప్పిపోవచున్నాము, ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వశరీరమును స్వాధీనపరుచుకొన శక్తి గలవాడగును. ప్రియమైన దేవుని వారలారా, దేవుడైతే మాట ఇచ్చి తప్పనివాడు కదా. ఆయన పిల్లలమైన మనము కూడా మాట ఇచ్చి తప్పని వారముగా ఉండాలి. సర్వశరీరమును కూడా ఎప్పుడైతే మనము మాట ఇచ్చి తప్పని వారుగా, మాట మీద నిలబడేవారుగా, దేవుడు చెప్పినట్లు అవునంటే అవును, కాదంటే కాదు అని మన మాట ఉన్నప్పుడు మన సర్వ శరీరమును కూడా మనం స్వాధీనం చేసుకుంటాము. దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చేవారుగా ఉంటాము. ఈరోజు ఒక మాట ఆడి మరుక్షణమనే మనసు మార్చుకుని మరొక మాట మాట్లాడితే దేవుని పిల్లలు కాము. కాబట్టి దేవుడు అంటున్నారు, మీరు నా తట్టు పూర్తిగా తిరగండి, అప్పుడు నేను మిమ్మల్ని నా సన్నిధిలో స్థిరపరుస్తాను అనే మాటను మన జీవితంలో దేవుడు ఫలించే విధముగా మనల్ని దేవుడు ఆయన యొక్క మాటల మీద కట్టబడే జీవితాలు మనకు అనుగ్రహించాలని, వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.